లేబర్, ఫారెస్ట్, టూరిజం, ఎండోమెంట్ పద్ధతులపైన ఈరోజు అవకాశం ఇచ్చినందుకు మీకు ధన్యవాదాలు. ముందుగా ఇండస్ట్రీస్ మీద మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. దయచేసి అధ్యక్ష, మా దగ్గర ముఖ్యంగా మహబూబ్నగర్ జిల్లాలో కొత్తగా నేషనల్ హైవే ఒకటి 167 అంటూ కొత్తగా ఏర్పడ్డది. దాని పనులు కూడా వేగవంతంగా నడుస్తున్నాయి. అవి జడ్చర్ల నుంచి అవతల రాయచూర్కు అంటే కర్ణాటక బార్డర్ వరకు ఆ స్టేట్ హైవే ఏర్పడుతుంది. దాంట్లో భాగంగా నా నియోజకవర్గంలో దాదాపు 40 కిలోమీటర్లు సాగుతూ ఉంది. అంతేకాదు నా నియోజకవర్గానికి 2 మెయిన్ రైల్వే లైన్లు, ఒకటి ఢిల్లీ నుంచి కన్యాకుమారి, ఒకటి కాచిగూడ నుంచి మద్రాస్ వరకు 2 రైల్వే లైన్లు నా నియోజకవర్గంలో పోతూ దానికి ఇంటర్ కనెక్షన్గా 2 రైల్వే లైన్లకు కూడా మా నియోజకవర్గంలో సాగుతూ ఉంది వరకు పని కూడా. అంతేకాకుండా 2 మేజర్ ప్రాజెక్టులు జూరాల మరియు భీమా 2 ప్రాజెక్టులు కూడా నా నియోజకవర్గంలో నడుస్తూ ఉన్నాయి. దానికి అనుగుణంగా ఈరోజు పోయిన బడ్జెట్లో 2014లో ముఖ్యమంత్రి గారు బడ్జెట్లో చెప్పారు, మహబూబ్నగర్ నుంచి మనకు రాయచూర్ పోయే లోపల ఎక్కడైనా ఇండస్ట్రియల్ స్టేజ్ ఒకటి పెడదాము అని ఒక ప్రతిపాదన అప్పుడు ప్రతిపాదించింది. కానీ ఇంతవరకు దాని గురించి ఎక్కడ ఏది కూడా మాకు సమాచారం రావడం లేదు. కానీ ఇప్పటికీ మేము ఎక్కడికైనా మా జిల్లాని మహబూబ్నగర్ జిల్లాని వలసల జిల్లాగా అందరు అంటూ ఉంటారు. దాంట్లో భాగంగా మా మక్తల్ నియోజకవర్గం ఇంకా చాలా వెనుకబడి ఉంటుంది. దాంట్లో భాగంగా ఈ సెజ్ అనేది మా నియోజకవర్గంలో వస్తే చాలా సంతోషంగా భావిస్తూ అన్ఎంప్లాయ్మెంట్కు ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతామని మీకు అందరికీ తెలియజేస్తూ మీ ద్వారా మంత్రివారిని కొత్తగా ఏదైనా ప్రతిపాదన ఉంటే మాకు మా నియోజకవర్గం పెట్టమని తప్పకుండా వారిని వేడుకుంటున్నాం. ఇకపోతే టూరిజం, మా దగ్గర నిలూరు రాళ్ళని మానూరు మండలంలో కృష్ణానది ఒడ్డుకు దాదాపు 30 ఎకరాల పైన విస్తరించున్నాయి. అది దాన్ని అనుకుంటే 600 సంవత్సరాల పాతబడి దాని లిపి పైన ఉంది. పోయినసారి దానికంటూ ప్రభుత్వం కొన్ని నిధులు పైన ప్రభుత్వం కేటాయించింది. కానీ తర్వాత ఇప్పుడు వచ్చిన ప్రభుత్వం మళ్ళీ ఎక్కడ దాన్ని ఊసు కూడా లేదు. దయచేసి దానిపైన కూడా టూరిజం స్పాట్ చేస్తే చాలా పెద్ద ఎత్తున నది ప్రవాహ ప్రాంతం కాబట్టి చాలా పెద్ద ఎత్తున టూరిస్టులు కూడా ఇప్పటికీ వస్తూ ఉంటారు. అవి ఎప్పుడు ఏ కాలంలో పెట్టినారో దాదాపు 600 సంవత్సరాలని మాకు దాంట్లో లిపిలో రాశా ఉంది. దయచేసి దాన్ని టూరిజం వాళ్ళు ఎంబడే టేకప్ చేసుకొని ముందు దాన్ని టూరిజం స్పాట్గా చేస్తే చాలా మంచిగా డెవలప్మెంట్ అవుతుందని మీకు మీ ద్వారా మంత్రివారికి తెలియజేస్తా ఉన్నా. ఇకపోతే ఎండోమెంట్ సార్, మా దగ్గర అన్నిటికైనా ముఖ్యమైన ప్రాధాన్యమైనది దత్తస్వామి. మా దగ్గర దత్తపీఠం ఉంది సార్. కృష్ణానది ఒడ్డులో మధ్యలో ఒక ఐలాండ్లో దత్తపీఠం. దానికి గాను ఆ గుడికి పోవాలంటే తెప్పలు వేసుకొని అవతలికి దాడుతూ ఉంటాం. ఇప్పుడైతే కాలినడకనే నడుస్తూ ఉంది. నది వస్తే మటుకు తెప్పలలో దాడుతూ ఉంటాం. దానికి గాను ఎండోమెంట్ వారు అక్కడ చిన్న 2-3 బోట్లు అరేంజ్ చేస్తే దాటడానికి పోవడానికి రావడానికి ఈజీగా ఆస్కారం ఉంటుందని ఇంతకుముందు ఉండింది. మళ్ళీ ఎందుకు అది ఈ మొదలు తీసేసినారు. దయచేసి దాన్ని కొనసాగిస్తే ఎక్కడెక్కడి నుంచో పెద్ద పెద్ద జడ్జిలు, ఐఏఎస్ ఆఫీసర్లు అందరూ ఆ గుడికి వస్తూ ఉంటారు కాబట్టి వారి సౌకర్యార్థం తప్పకుండా దాన్ని పెట్టాలని మీకు తెలియజేస్తాం మీ ద్వారా మంత్రి గారిని. ఇకపోతే అధ్యక్ష, మా దగ్గర మాది లాస్ట్ బార్డర్ కాన్స్టిట్యున్సీ కాబట్టి డాక్టర్లు అనేది చాలా తక్కువ మా దగ్గరకు వచ్చేవాళ్ళు. ఉన్న డాక్టర్లు కూడా మా దగ్గర డిప్యుటేషన్ మీద ముందరికి పోతూ ఉంటారు. మహబూబ్నగర్ దాటి ఇవతలకు రారు. దయచేసి ఆ డిప్యుటేషన్లు ఏ ఉన్నా సరే క్యాన్సిల్ చేసి యథావిధిగా ఆ డాక్టర్లను అక్కడ పంపిస్తే మా దగ్గర ఉన్న హాస్పిటల్లకు సరిపోయే డాక్టర్లు సరిపోతారని మీకు తెలియజేస్తున్న మీ ద్వారా మంత్రి గారికి. తప్పకుండా ఆ పని చేసి పెట్టమని ఇది డాక్టర్ గారు మన లక్ష్మారెడ్డి మంత్రి గారు వచ్చి చూసిపోయినారు. తప్పకుండా దాన్ని చేయాలి. ఎందుకంటే మాది బార్డర్ విలేజ్ మా కాన్స్టిట్యున్సీ కాబట్టి మేమేం కావాలన్నా అవతల కర్ణాటకకు పోయి అపోలో హాస్పిటల్కి పోవాల్సి వస్తుంది.
అక్కడ పోయినప్పుడు ఏమవుతుందంటే పేదవాళ్ళు ఎవరైనా పైసలు ఖర్చు పెట్టినా ఆ పైసలు ఇక్కడ తెచ్చి ఇక్కడ క్లెయిమ్ చేసుకోవాలన్నా సీఎం రిలీఫ్ ఫండ్లో క్లెయిమ్ చేసుకోవాలన్నా మాకు చాలా ఇబ్బంది అవుతా ఉంది. అదే గిట్ల ఇక్కడ మన వాళ్ళు ఉంటే ఈజీగా చేసుకునే అవకాశాలు మీ ద్వారా మంత్రి వారికి తెలియజేస్తున్నాం. ఇకపోతే అన్నిటికైనా ముఖ్యమైనదయ్యా అధ్యక్షురాలు మినిస్టర్ గారు ఇక్కడే ఉన్నారు. మా నియోజకవర్గం ఎట్లా ఉంటుందంటే ఒక సైడు యాదగిరి జిల్లా కర్ణాటక, ఒక సైడు రాయచూరు జిల్లా అది కర్ణాటకనే, మధ్యలోనే మా నియోజకవర్గం. దాదాపు 35 కిలోమీటర్ల డిస్టెన్స్ అవతలకి యువతలకి పోతూ ఉంటారు. కర్ణాటక వాళ్ళు మా జిల్లా మా తాలూకా నుంచే పోతూ ఉంటారు. వారు అవతల కేపీసీఎల్స్ అని సౌత్ ఇండియాలోనే హైయెస్ట్ పవర్ జనరేషన్ ప్లాంట్ 2500 మెగావాట్స్ పవర్ జనరేషన్ ప్లాంటు కర్ణాటక వాళ్ళు నిర్వహిస్తున్నారు. ఇప్పటికి కూడా అక్కడ బిహెచ్ఎల్ కానీ సురానా అని ఫార్మటికల్ కంపెనీస్ కానీ ఏవో చాలా వచ్చినాయి. అదే మళ్ళీ ఇక్కడ యాదగిరి జిల్లాకు వచ్చేసరికి అక్కడ ఒక పెద్ద ఎత్తున రైల్ బోగి కోచు ఫ్యాక్టరీ ఒకటి స్థాపించారు. దాంతోపాటు ఎన్నో బాటిలింగ్ కంపెనీలు కూడా స్థాపించినారు. కానీ మధ్యలో మట్టుకు మాది ఐడియల్గా అయిపోయింది, ఏ ఇండస్ట్రీస్ లేకుండా ఏం లేకుండా. కానీ 2 నదులు మా దగ్గరనే అనుసంధానం, భీమా కృష్ణ కూడా అదే ప్రాంతంలో. అక్కడ మేము ఇంతకుముందు అడిగినట్టు ఒక పెద్ద ఇండస్ట్రియల్ సర్జ్ ఐడిసి లేకపోతే ఐఏఎస్సి కానీ ఏదైనా ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ పెట్టుకుంటే చిన్న చిన్న కర్మాగారాలు రావచ్చు, ఉపాధి ఉద్యోగస్తులకు కానీ చాలామంది అక్కడ వెనుకబడ్డ వాళ్ళకు కానీ ఉపాధి కల్పించిన వాళ్ళం అవుతాం. దయచేసి మీ ద్వారా మినిస్టర్ గారికి తెలియజేస్తున్నా. ఇకపోతే విద్యాపరంగా మా డివిజన్లోనే అతిపెద్దది సురలక్ష్మి డిగ్రీ కళాశాల. అది దాదాపు 1984లో మా తండ్రి గారైన కీర్తిశేషులు చిట్టెం నర్సిరెడ్డి గారు అప్పుడు స్థాపించినారు దాన్ని. ఇంతవరకు గవర్నమెంట్ టేక్ ఓవర్ చేయమని ఎన్నిసార్లు ప్రతిపాదనలు పంపించినా, ఇంతకుముందు ఎన్నిసార్లు ముఖ్యమంత్రులకు చెప్పినా, ముఖ్యమంత్రులు చేసినా కింద స్థాయి అధికారులు కమిషనర్లు కానీ ఎవరైతే సూపరింటెండెంట్ కానీ వాళ్ళంతా అవన్నీ ఆపడం జరుగుతూ ఉంది. ఇప్పుడు కూడా మళ్ళీ ముఖ్యమంత్రి గారి దగ్గరికి ఆ ఫైల్ మొత్తం సర్క్యులేట్ చేసుకుంటూ రావడం జరిగింది. దయచేసి దాన్ని వెంబడే ప్రభుత్వపరంగా చేసుకొని అక్కడున్న లెక్చరర్లందరినీ కూడా ప్రభుత్వంలో కలుపుకొని ముందుకు తీసుకెళ్లాలని మీ ద్వారా మంత్రివారిని వేడుకుంటున్నాను. ఎందుకంటే ఇది దాదాపు పెద్దలు 1984లో పెట్టిన కాలేజ్. ఇది డివిజన్లోనే జిల్లాలోనే నంబర్ 1 కాలేజ్ ఇప్పుడు అది సూర్యలక్ష్మి డిగ్రీ కళాశాల అనేది. దానికి ఆర్ట్స్ సెక్షన్ ఒకటే టేక్ ఓవర్ చేసినారు, సైన్స్ సెక్షన్ ఒకటి టేక్ ఓవర్ చేస్తే మొత్తం కళాశాల గవర్నమెంట్ పరంగా అయ్యే అవకాశాలు ఉంటాయి. కాబట్టి దయచేసి అది కూడా పరిగణలోకి తీసుకొని మా డివిజన్లోనే డిగ్రీ కళాశాల అదొక్కటే ఒకటి పెద్దది, వేరే డిగ్రీ కళాశాలలు కూడా లేవు. దయచేసి దాన్ని ప్రభుత్వపరం చేసుకోమని కోరుతూ మీ ద్వారా మంత్రి గారిని వేడుకుంటున్నాను మేడం. థ్యాంక్ యూ.